జీవితంలో ఓళ్ళని నా ఓళ్ళని అని గుడ్డిగా నమ్మొద్దాను. ఎందుకంటే ఏదో రేపున్న జమాన్లా నువ్వు ఆగమాగం తిరిగి ఏం పని చేయకుండా ఖాళీగా ఉన్నావు అనుకో, ఏదైనా కూడా వేసుకొని బతకాలి రాబాయి, ఎన్నో తిరిగిట్లా బతావని చెప్పేసి ఎలివేటెడ్ చూపెట్టేది ఇల్లే. నువ్వు మంచిగా బతుక్కుంటా 10 మందిలో పేరు కమాయించి 10 పైసలు కమాయించినావు అనుకో, నేను ఎనుకుండి నవ్వేడిది నేను నాశనం చేయాలని చూసేది ఈ గారికి. నేనేం చెప్తా అంటే, ఇప్పుడున్న కాలంలో దుష్మన్ గాడైనా పగోడైనా కానీ దూరంకించి కోపంగా విత్తాడు, లొల్లిపడిపోతాడు. కానీ మనోడు అనుకున్నాడు, పాలడు అనుకున్నాడు, దోస్తానాల కొంతమంది అట్లా కాదు. మీదికి మంచిగా నవ్వుతారు, లోపల మన గురించి కుళ్ళు కుతంత్రాలతో ఎట్లా నాశనం చేయాలని చెప్తారు కొంతమంది చిల్లర్లు అని చెప్పి. మీకు కూడా మీ ఊళ్ళో అలాగే ఉంటుంది. ఎందుకంటే పాపం దేశం పోయి ఒకడు కష్టపడే చిల్లు కట్టినా, ఒకడు కష్టపడైనా చిన్న జాబ్ చేసుకుంటూ ఒక బండి కొనుక్కున్నా, లేకపోతే అయ్యవతో మంచిగా వండుకుంటూ అన్నదమ్ములు కలిసిమెలిచున్నా కూడా ఎప్పుడు విడగొడదాము, ఎప్పుడు నాశనం చేద్దామని చూసేది ఈ గాడిది కొడుతుంది. అందుకని నేనేం చెప్తున్నానంటే, పగోడై దూరం ఉన్నా ఏం కాదు, వాడిని మనం కనిపెట్టచ్చు. మనోడే మనెమ్మడున్నానుకో కొంచెం నమ్మకుంటున్నారు కాకలు. ఎందుకంటే వాడు ఎప్పుడు ముంచాలనే చూస్తాడు, ఎప్పుడు నాశనం చేయాలనే చూస్తాడు. కొంతమంది పిచ్చిల అంజోకులకి నాశనం చేసి తప్పించి వేరే ఆలోచన ఉండదు ఇలా బతుకులలో. ఊరి నిండా ఉత్త మనుషులు, దారి నిండా దగా కోరులు, నీ ముందర చిలుక పలుకులు, వెనక చూడరవేయి గోయలు దొంగలున్నారు, మామ దొంగలున్నారు, పచ్చి లంగలున్నారు. భుజం మీద చెయ్యి వేసి నువ్వెతో పని